వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా లంచ్‌లోకి అయితే నేను బెండకాయ సాంబార్ చేశానండి. నాకు అన్ని కూరగాయలు వేసుకునే సాంబార్ కన్నా ఇలా బెండకాయ సాంబార్, మునక్కాయ సాంబార్ చేసుకుంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుందండి. ప్రాసెస్ ఏంటంటే ముందుగా నానబెట్టుకున్న కందిపప్పునైతే ఒక కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి. ఒక కప్పుకి 3:30 వాటర్ అయితే నేను వేసుకున్నాను. పొంగకుండా ఉండడానికైతే బౌల్ అయితే వేసానండి. 5 విజిల్స్ వచ్చినట్టయితే పెట్టుకున్నాను. నేను ఏ పప్పు వండనైతే ముందుగా నానబెట్టుకుంటానండి, ఉడికిపోద్ది కాబట్టి. ఇంకా వేరే ప్యాన్‌లోనైతే ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలైతే వేసుకున్నానండి. హై ఫ్లేమ్‌లోనే వేయించుకున్నాను. జిగిరిపోయినంత వరకు వేయించుకోవాలి. ఇంకా పప్పు విజిల్ తీసినాకైతే ఇలా పప్పుని గుద్దుతో మెదుపుకోవాలి. వేరే కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాక ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎక్కువ వేగకూడదండి, ఎందుకంటే పులుసులో వేగుతాయి కాబట్టి ఇంక మనం లైట్‌గా వేయించుకుంటే సరిపోయిద్ది. అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను టమాటాలు ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే ఇది బెండకాయ సాంబార్ కాబట్టి ఎక్కువైతే వేసుకోలేదు. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసినాక కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకా మగ్గినాకైతే ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలైతే కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిసినాకైతే చింతపండు రసం పులుపుకి తగ్గట్టు తీసుకొని వేసుకోవాలి. అప్పుడే బెండకాయ ముక్కలకి పులుసు అనేది బాగా పడుతుంది. ఇలా మగ్గినాకైతే కారం, టేస్ట్‌కి తగ్గట్టు నేను కల్లుప్పు అయితే వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్నాక కలుపుకొని 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మూత తీసేసి ఇప్పుడు కలుపుకున్నాక ఉడికించిన పప్పునైతే మనం వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పప్పునైతే ఉడికించుకోవాలండి. ఇలా తెరలు రాగినప్పుడు సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేను బయట కొన్న సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంకా నేను మధ్యలో అయితే ఎప్పుడు ఏ సాంబార్ చేసినా, పులుసులు చేసినా కరివేపాకు అయితే వేసుకుంటానండి. నాకు చాలా ఇష్టం అలా వేసుకోవడం వల్ల. ఒక 5 నిమిషాలు ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో అయితే 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మనం పోపు అయితే పెట్టేసుకోవాలండి. వేరే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాకైతే పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 3 ఎండుమిర్చి. నేను ఇక్కడ వెల్లుల్లి వేయలేదండి, నాకు నచ్చవని స్కిప్ చేసేసాను. ఇంకా అలాగే జీలకర్ర, ఇంగువ, ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు బాగా మగ్గినాకైతే మగ్గించుకున్న సాంబార్లు అయితే మనం వేసుకొని హై ఫ్లేమ్లోన 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే పోపు అనేది సాంబార్లో బాగా కలుస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా సాంబార్ అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసి మనం సర్వ్ చేసుకోవడమే. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.